రైతు బంధు విషయంలో కాంగ్రెస్ సర్కార్ తీరుబడిగా వ్యవహరిస్తుంది. రైతులకు పెట్టుబడి సాయం నత్తనడకన సాగుతుంది. కేసీఆర్ హయాంలో సంక్రాంతి నాటికే రైతుల ఖాతాల్లో పెట్టుబడి జమయ్యేది. కానీ రేవంత్ సర్కార్ గత ప్రభుత్వాన్ని బూచిగా చూపుతూ మార్చి ఆఖరి నాటికి పూర్తి చేసే అవకాశం ఉంది. అందుకు సీఎం రేవంత్ వ్యాఖ్యలే నిదర్శనం. యాసంగి సీజన్కు సంబంధించి రైతు బంధు పెట్టుబడి సాయం పంపిణీ ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నది. ప్రస్తుత పంపిణీ తీరు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు గమనిస్తే ఇదే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రైతు బంధు పంపిణీని గత ప్రభుత్వం డిసెంబర్ 28న మొదలుపెట్టి మార్చి వరకు పంపిణీ చేసేదంటూ సీఎం పలుమార్లు పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే రైతు బంధు పంపిణీకి తొందరేమీ లేదని, తమకు కూడా మార్చి వరకు సమయం ఉందన్న సంకేతాలు పరోక్షంగా ఇచ్చారు. అందులో భాగంగానే రైతు బంధు పంపిణీ నెత్తనడకన సాగుతున్నది. మొత్తం పంపిణీని మార్చి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిసింది. యాసంగి రైతు బంధు సాయం కింద సుమారు 70 లక్షల మంది రైతులకు 7,600 కోట్ల రూపాయలు జమ చేయాల్సి ఉంది. డిసెంబర్ 9న రైతు బంధు పంపిణీని సీఎం అట్టహాసంగా ప్రారంభించారు. ఆ తర్వాత 15 రోజుల వరకు మళ్లీ పంపిణీ ఊసేలేదు. ఈ నెల రోజుల్లో ప్రభుత్వం ఎకరన్నర వరకు భూమి గల రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం జమ చేసింది. ఇప్పటి వరకు మొత్తం 30 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం జమ చేసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా వెల్లడించారు. మొన్నటి వానాకాలం లెక్కల ప్రకారం 2 ఎకరాలున్న రైతులే 40 లక్షల మంది వరకు ఉన్నారు. వీరికి గత సీజన్లో సుమారు 2,000 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. ఇందులో ఎకరం రైతులు 22.55 లక్షల మంది ఉండగా వీరికి 642 కోట్ల రూపాయలు జమ చేసింది. ఈ లెక్కన చూసుకుంటే ప్రభుత్వం ఇప్పటి వరకు 30 లక్షల మంది రైతులకు 1000 కోట్ల రూపాయలలోపే పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేసినట్టు లెక్క. గత వానాకాలం సీజన్లో కేసీఆర్ ప్రభుత్వం 70 లక్షల మంది రైతులకు 7,624 కోట్ల రూపాయలను పెట్టుబడి సాయం కింద వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ లెక్కన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 40 లక్షల మంది రైతులకు సుమారు 6,600 కోట్ల రూపాయలు పంపిణీ చేయాల్సి ఉంది. రైతు బంధు సాయాన్ని గత ప్రభుత్వం డిసెంబర్ 28న మొదలుపెట్టి మార్చి నెల వరకు పంపిణీ చేసిందంటూ సీఎం రేవంత్ పలుమార్లు వ్యాఖ్యానించారు. ఇది పూర్తిగా అవాస్తవం. యాసంగి సీజన్కు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం సకాలంలోనే పెట్టుబడి సాయాన్ని రైతులకు అందించింది. డిసెంబర్ 28న ప్రారంభించి సంక్రాంతి నాటికి అర్హులైన రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయాన్ని జమ చేసింది. కొంత ఆలస్యమైన జనవరి చివరి నాటికి పంపిణీ పూర్తి చేసింది. కరోనా వంటి క్లిష్ట సమయంలోనూ సకాలంలో రైతు బంధు పంపిణీ చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కింది. ప్రస్తుత ప్రభుత్వం డిసెంబర్ 9న పంపిణీ ప్రారంభిస్తే నెల రోజులు గడిచినా 2 ఎకరాల రైతులకు రైతు బంధు జమ కాకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.